హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా మనం ఒక కప్పు పల్లీలతో ఇలా టేస్టీగా పచ్చడి చేసుకుందామండి. ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక నేను ఒక కప్పు పల్లీలకి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటామంటే ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం బ్లాక్ షేడ్ వచ్చినప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక కప్ పల్లీలు వేసుకుందాం. నేను పల్లీలు ఆల్రెడీ వేపుకొని పెట్టుకుంటానండి, అందుకని నాకు ఎక్కువ టైం పట్టలేదు అవి వేపడానికి. 5 మినిట్స్లో వేగిపోయాయి. ఈ పల్లీలు కూడా బాగా వేగాక వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేపుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ కల్లుప్పు, ఉప్పు కొంచెమే వేసుకోండి, కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెమ్మలు, 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు అండి, కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. అలా కొంచెం మెదిగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోకూడదండి, ఎందుకంటే ఈ పచ్చడి గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర కన్నా కరివేపాకే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. జస్ట్ అలా తిప్పి తీసేసుకోవాలండి. ఉల్లిపాయలు అలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.